సత్యాన్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై భగ్గుమన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు. మిర్యాలగూడ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల నిరసన. హుజూర్నగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన. సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ ఏర్పాటుకి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ వెంకరెడ్డి రాజు. హాస్పిటల్ సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన. చాటుపల్ ప్రీమియం లీగ్ సిపిఎల్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి. కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. ప్రజా పంపిణీని ప్రహసనం చేస్తే డీలర్షిప్ రద్దు చేయడం ఖాయమన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్. చైతన్య జూనియర్ కళాశాల అనుసహరి కాలనీ నల్గొండ వారి సౌజన్యంతో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా ఆలేరులో రాస్తారోకో. ఇమ్మడి సోమనరసయ్య ఆధ్వర్యంలో పులిహోర మజ్జిగ పంపిణీ హర్షణీయమన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్. కేంద్ర ప్రభుత్వం మాదిగలను విస్మరిస్తుందన్న పిడమర్తి రవి. అన్నపూర్ణ నిత్య అన్నదాన సేవ ఫౌండేషన్ సేవకులకు అభినందన తెలిపిన పీవీసీ కంపెనీ శర్మ. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా చలివేంద్రము ప్రారంభం. కవిత గిరిధర్ కూతురు జ్ఞాపకార్థం ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రవస్తిక ఫౌండేషన్ ప్రారంభోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో తెలంగాణ ఆడబిడ్డను కావాలని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో తెలంగాణ ఆడబిడ్డను కావాలనే బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ ఈడీ అధికారులు ఎన్నిసార్లు పిలిచినా కూడా విచారణకు సహకరించిన కవితను అరెస్ట్ చేయమని చెప్పి ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఈడీ అధికారులకు దమ్ముంటే మొదటగా మోదీని అరెస్ట్ చేయాలని కార్పొరేట్ సంస్థల అధిపతి అయిన ఆదానికి శ్రీలంకలో దాదాపు 5-6 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించినందుకు మోడీని అరెస్ట్ చేయాలని ఈ విషయాన్ని సర్వంగా ఆ దేశ అధ్యక్షుడే చెప్పాడని అన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై కవితను అరెస్టు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సాయిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీంపాషా, రెగ్గెట్టే మల్లికార్జున రెడ్డి, కట్కం సత్తయ్యగౌడ్, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు యామ దయాకర్, గణేష్, పిఎస్సిఎస్ చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, నాగరత్నం రాజు, కార్పొరేషన్ సభ్యులు జలాలుద్దీన్, రంజిత్, పట్టణ అధ్యక్షులు బొన్నగిరి దేవేందర్, పట్టణ తిప్పర్తి కన్గల్ మండల అధ్యక్షులు దీపా వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, వనపర్తి నాగేశ్వర, లొడంగి గోవర్ధం, బక్రం వెంకన్న, సందినేని జనార్దన్ రావు, మురుగు గోపి, అవినాష్, మహిళా నాయకులు కొండ స్వరూప, నర్రి రేణుక, వనపర్తి జ్యోతి తదితర మండల గ్రామస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కవితని నిన్న అక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా అరెస్ట్ చేసిన సందర్భంగా మరి ఈరోజు నల్గొండలో భారీ ఎత్తున నిరసన అదేవిధంగా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కవితను అరెస్ట్ చేసిందంటే మొదటగా నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి.
మొదటగా నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే శ్రీలంక అధ్యక్షుడే చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పినందుకు నరేంద్ర మోడీ చెప్పిన వ్యక్తికి 5-6 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చినని శ్రీలంకకు చెందినటువంటి అధ్యక్షుడు మరి ఆ రోజు చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఒక దేశ ప్రధాని మీడియేషన్ చేసి 5-6 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శ్రీలంకలో ఆయన సొంత మనిషి అయినటువంటి ఆదానికి కాంట్రాక్ట్ ఇప్పించిందంటే మరి ఆయన మీడియేషన్ చేసి ఆ మీడియేషన్ ద్వారా కోట్ల రూపాయల లబ్ధి పొందినటువంటి నరేంద్ర మోడీ ఆదానికి కట్టబెట్టినటువంటి ఆ కాంట్రాక్ట్ వల్ల మరి ఈనాడు మరి ఆయనకు వర్తించదా ఈ అరెస్ట్ అనేది ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా మొదటగా అరెస్ట్ చేయాల్సింది నరేంద్ర మోడీ. ఆయన చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మరి ఈ కవిత ఒక తెలంగాణ ఆడబిడ్డని కావాలని ఇప్పుడు నిన్ననే ఎన్నికల నోటిఫికేషన్ పడుతున్నటువంటి తరుణంలో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళని ఒత్తిడి వేసి ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో నిన్న అరెస్ట్ చేసినటువంటి సందర్భం. నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా నీ యొక్క బెదిరింపులకు బెదిరేది లేదు. ఈ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అన్ని రకాలుగా లబ్ధి చేసినటువంటి నాయకులని ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే ఈ తెలంగాణ ప్రజలు ఊరుకునేది లేదు. ఈ ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ఎవరికి భయపడకుండా ఈ ఉద్యమాన్ని ముందు కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నెర చేసింది. అరెస్టుకు నిరసనగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రహదారులపై బైఠాయించారు. కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నెర చేసింది. అరెస్టుకు నిరసనగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రహదారులపై బైఠాయించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్ల జెండాలు చేతపట్టి బైఠాయించారు. నేతలు 1000 మంది మోదీలు రేవంతులు వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి మచ్చ లేకుండా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని ఈరోజు కేసీఆర్ గారికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు కూడా అన్ని రకాల సిద్ధమయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా అమలు చేయలేదు. ఇలా ప్రజలకు అంతేరపించినటువంటి రేవంత్ రెడ్డి ఏమి చేయలేక కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఇలా మోడీ గారితో చేతులు కలిపి మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని రాజకీయంగా దెబ్బతీయాలి. ఇలా రాజకీయంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే మరి కవిత గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఉటావుటిన ఈ యొక్క దొంగలాడినటువంటి నాటకం ఇది. వాస్తవంగా గత 6 నెలలుగా సంవత్సరంగా కాలంగా కవిత మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరూపించలేకపోయారు. గత పత్రికల్లో కూడా చాలా సార్లు ఎలాంటి సంబంధం కూడా లేదు కవిత గారికి అని చెప్పేసి ఎన్నోసార్లు నోటీస్ ఇస్తే అటెండ్ అయ్యి కూడా చెప్పి రావడం జరిగింది. మరి ఇవాళ మరి నోటీసులు కానీ ఇవ్వకుండా కనీసం రమ్మని చెప్పి పిలవకుండా ఉటాబుట్టిన ఊరికి మరి ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మటే అరెస్ట్ చేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి వారికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందించి ఈరోజు వాటిని తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా మీకు చెప్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీకి కొట్లాడడంలో కొత్తగాడు 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించినటువంటి ఈ కేసీఆర్ గారికి ఇవాళ కవిత గారు అరెస్ట్ కావచ్చు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేల మీద, అనేక మంది మాజీ ఎమ్మెల్యేల మీద, ప్రజెంట్ ఎమ్మెల్యేల మీద అందరూ లాక్కోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసులు పెడతా ఉందని మేము చూస్తా ఉన్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం ఈడీలు మరి ఐటీ దాడులతో ఎదిరించి ఇలా మమ్మల్ని లొంగ తీసుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలని చెప్పి మీరు చూస్తా ఉన్నారు. కానీ ఇది ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ ఎక్కడ కూడా భయపడేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ సూర్యాపేట శాసనసభ్యులు మన రాష్ట్ర మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఎమ్మెల్సీ కవిత గారిని వదిలిపెట్టేంత వరకు కూడా ఈ ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం. పెద్ద ఎత్తున సమీప చేస్తాం. అవసరం తెలంగాణని కానీ మొత్తం బంద్ చేసి అయినా సరే కవిత గారిని విడుదల చేసేంత వరకు కూడా మేము తప్పకుండా ఈ పోరాటం కొనసాగిస్తాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చూపిస్తున్నటువంటి ఏదైతే వివక్షత ఉన్నదో, వారి మీద కక్ష సాధింపు చర్య ఉన్నదో వెంటనే మానుకోవాలి. లేదంటే మాత్రం మీ తగిన మూల్యం చెల్లించడం తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కవిత గారు అరెస్టు నిరసనగా ఈ రోజు సూర్యాపేటలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. దుర్మార్గమైన చర్యను చేపట్టింది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానివ్వండి, నాయకులను కానివ్వండి భయభ్రాంతులను చెందేటట్టు నిన్న ఎమ్మెల్సీ కవితక్క గారిని హఠాహఠన అరెస్టు చేసి ఢిల్లీకి తరలించడం జరిగింది. అంటే ఈడీ 5 కేసుల ద్వారా భయభ్రాంతులను చెందిస్తారు. ఎందుకంటే ఒకటే మోడీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే భయం పట్టింది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. దీంట్లో మేము ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయినాం. ఈ రోజు ప్రజలకు మేము ఏం చెప్పాలని ఒక బుద్ధి లేని పనులు చేపట్టి ఈ రోజు కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన హామీలను తుంగమరలో తొక్కేసి ఈ రోజు ప్రజల్లో నడి రోడ్డు మీద పడే విధంగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి. ఎందుకంటే మోడీ తగిన చర్యలు చేపట్టడానికి ఈ రోజు ఒక బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ఒక కుళ్ళు కుతంత్రాలతో ఈ చర్యలు మొదలుపెట్టింది. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించిన మహిళ కవితక్క గారు ఈ రోజు ఒక మహిళ నడి రోడ్డు మీదకి లాగి ఈ రోజు నడి రోడ్డు మీద కేసులు పెట్టి దుర్మార్గమైన చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే మహిళా చైతన్యవంతమైనది. ఎందుకంటే తెలంగాణ మహిళలను జాగృతం చేసి తెలంగాణ మహిళల్లో చైతన్యం నింపిన కవితక్క గారిని ఈ రోజు ఈ విధంగా చేస్తే మేము కూడా ఊరుకో, మహిళా జాతి ఊరుకోము. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఏ ఒక్కరు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రజల పార్టీగా ముందుకు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రోజు మేము మోడీ గారికి తగిన బుద్ధి చెప్పడానికి కూడా నిన్న ఏ విధంగానైతే అరెస్ట్ చేసిరో అరెస్ట్ చర్యలు చేపట్టి మా స్థానిక మంత్రివర్లు మరియు మాజీ మంత్రివర్లు స్థానిక ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపైన కక్ష సాధింపు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి పకడ్బందీ వ్యూహమేనని అన్నారు. కవితపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
జై తెలంగాణ, జై తెలంగాణ విద్యార్థుల వీరులకు, జై తెలంగాణ. కవితక్కని వెంటనే, కవితక్కని వెంటనే, అన్యాయంగా చేసిన కవితక్కని వెంటనే, వెంటనే కవితక్కని వెంటనే, అన్యాయంగా చేసిన కవితక్కని వెంటనే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అన్యాయంగా చేసిన కవితక్కని వెంటనే, అన్యాయంగా చేసిన కవితక్కని వెంటనే. ఈడీ కేసుల్లో ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయగలిగిన శక్తి నీ దగ్గర ఉందా? ఒట్టిగానే ప్రతి ఒక్కటి మీద అరెస్ట్ చేస్తామని భయపెట్టడం ఈడీ ఉంది కదా అని, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అని పంపటం, మళ్ళీ వాళ్ళకి ఇలా మీరు పేపర్లో చూడండి, ఇవాళ అత్యధిక సందాలు ఇచ్చిన వాళ్ళని వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు భయపెడితే ఇవాళ భారతదేశంలో అత్యధిక సందాలు ఇచ్చిన పార్టీ ఏదంటే, తీసుకున్న పార్టీ ఏదంటే ఎస్బీఐ బాండ్స్ రూపంలో ఇవాళ అత్యధిక మరి చందాలు తీసుకున్న పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ. మరి దాన్ని అసలు కనుక అది కనుక కరెక్ట్గా ఎప్పుడూ సమయం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా చిక్కకపోరు. మరి వాళ్ళు ఏం చేసినా తప్పు లేదు. మరి మనం చిన్న కేసులో మరి ఇది మన అన్యాయంగా, ఎందుకంటే మన కేసీఆర్ గారిని మరి లొంగకపోయేతలకి ఈ విధంగా అరెస్ట్ చేయాలనే ఆలోచన, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు, ప్రభుత్వంలో లేదు కాబట్టి మనం వంగ తీసుకొని ఏ విధంగా అయినా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ మన యొక్క ఎంపీలను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ నేను ఒక మనవి చేస్తున్నా, ఒకవేళ తాత్కాలికంగా ఏదన్నా మార్పు జరగవచ్చు, కానీ నీ వల్ల కాదు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. హుజూర్నగర్ పట్టణంలో ఇందిరా చౌక్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని మోడీ హటావో దేశ్ కి బచావో అంటూ నినాదాలు చేస్తూ అక్రమంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రోడ్డుపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. హుజూర్నగర్ పట్టణంలో ఇందిరా చౌక్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని మోడీ హటావో దేశ్ కి బచావో అంటూ నినాదాలు చేస్తూ అక్రమంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడానికి నిరసిస్తూ రోడ్డుపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందాల్లో భాగంగానే ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు పాల్గొనడం జరిగింది. అయిపోయినాయి సార్ ఇక. అయిపోయింది. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని 16, 17, 18 వార్డుల మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని 16, 17, 18 వార్డులో మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుపల్ పూర ప్రజలకి నీటి కొరత లేకుండా బోరు ఏర్పాటు చేయటకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్, కామశెట్టి శైలజ భాస్కర్, నాయకులు ఆవుల యేసు, అన్నుబాయ్, చింతల సాయిలు, ఏజాస్, చిలువేరు, శ్రీశైలం, రాకేష్ రెడ్డి, కరీం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఇందిరా హాస్పిటల్ సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యం వల్లే గరుడేపల్లి మండలం లక్ష్మీపుర గ్రామానికి చెందిన సిద్ధార్థ సంవత్సరాల బాలుడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఇందిరా హాస్పిటల్లో సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యం వల్లే గరుడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సిద్ధార్థ సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. తల్లి శిరీష తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం వాంతులు విరోచనాలు అవుతుండగా హుజూర్నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందని, డాక్టర్ వస్తారు ఆగండి అంటూ సిబ్బంది ట్రీట్మెంట్ అందించారని, డాక్టర్ కూడా నిర్లక్ష్యంగా ఉండటంతోటే తన కుమారుడు చనిపోయాడంటూ తల్లి శిరీష కన్నీటి పర్యనస్తమై వెల్లడించారు. తన బాబు దాదాపు చనిపోతున్న సమయంలోనే అంబులెన్స్లోకి ఎక్కించారని, ఉదయం ఒక ఇడ్లీ కూడా తిన్నాడని, టీ కూడా తాగడం జరిగిందని, అలాంటి నా కొడుకుని ఏదో తెలిసి తెలవని వైద్యం చేసి ప్రాణాలు తీశారని అన్నారు. మాకు తెలియకపోయే లేకుండా మేము అడ్డుపడిపోదు తమాషి తప్పించుకున్నాను. ఏందన్నా అంటే ఇటు పెట్టి ఏం కాదులేమన్నాడు. అక్కడ టీవీలో ఇట్ట గీతలు పడతాయిగా, ఆ గీతలు పడకోకుండా ఇట్లా పోతుంది. ఇట్లా పోతుంటే ఏంది చక్కగా పోతుంది, గీతలు పడుతుంది కానీ చక్కగా పోతుంది అని అంటే ఇంకా పెట్టలేదన్నాడు. ఏంది ఇక్కడ పెడితే నాకు కాంట్రాట్లేదు అని అంటే డాక్టర్ వస్తుందని నన్ను బయటికి పంపించిండు. ఇక నన్ను బయటికి పంపించి 4-5 అల్లకి చాపకు అల్లకి ఊరికిరు ఏందనంటే ఏం చెప్పట్లేదు. మమ్మల్ని అందరూ అల్లకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తక్షణమే కవితను విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీంతో కొంత మేరకు ట్రాఫిక్ జామ్ జరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తక్షణమే కవితను విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీంతో కొంత మేరకు ట్రాఫిక్ జామ్ జరిగింది. పోలీసులు వచ్చి నిరసనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈడీ ఎమ్మెల్సీ కవితను విడుదల చేయని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు, ధర్నాలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. మరి కల్వకుంట్ల కవిత గారు మాజీ ఎంపీ, ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ఉద్యమ నాయకురాలు. గత 21 సంవత్సరం నుంచి మరి ఆమె తెలంగాణ కోసం తండ్రితో పాటు మరి వాళ్ళ కుటుంబం మొత్తం ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి వాళ్ళ మరి 10 సంవత్సరాలు తెలంగాణను కూడా పునర్నిర్మాణం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి మరి మా ఎమ్మెల్సీ కల్వకుంట్ల జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిని వాళ్ళ మోడీ ఒక కేడి
నిన్న ఒక మహిళలను చూడకుండా మరి సుప్రీంకోర్టు కూడా అరెస్టు చేయొద్దని చెప్పినాక కూడా మోడీ అవన్నీ రాజ్యాంగం ఉన్నటువంటి నిబంధనలు తుంగలో తొక్కి నేను అక్రమంగా వచ్చి అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. ఇది నిజంగా రేపు జరగబోయే ఎన్నికలలో మరి ఖచ్చితంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుమరుగతాయి అనే భయంతో వాళ్ళ కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ కల్వకుంట్ల కవిత గారిని అక్రమంగా అరెస్టు చేసి వాళ్ళ నిర్బంధించారు. తక్షణం వారిని విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా మరి ఇక్కడ ఆలయ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రేపటి నుంచి మరి మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యమకారులు అందరూ మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు రెడీగా ఉన్నాం. కాబట్టి తక్షణం బీజేపీ గవర్నమెంట్, ఇటు రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కూడా మరి సిగ్గు శరం లేకుండా 100 రోజుల సందర్భంగా ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. న్యాయస్థానం కూడా ఈ రోజు ఏదైనా అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడీ గారి కన్సర్న్లలో ఈరోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ పనిచేస్తూ ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసిరు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీలు గెలుచుకుంటారని ఉద్దేశంతో ఇవాళ ఏదేమైనప్పటికీ ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం, ఎందుకంటే ప్రచారంలో జరగకుండా ఇవాళ కుటుంబాన్ని, ఎందుకంటే కేసీఆర్ గారిని డిమోరలైజేషన్ చేసిన వ్యక్తిగతంగా డిమోరలైజ్ చేసినట్టయితే ఎందుకంటే ప్రచారంలో తిరగడం ఉద్దేశంతో ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. దారుణాలకు ఎదుర్కోవడం చాలా బాధాకరం విషయం కనుక మరియు రాజ్యాంగ పరంగా, చట్టబద్ధ పరంగా మరి అరెస్టు చేయకుండా ఆమోదం వచ్చినా మళ్ళీ ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడము, మరి రేపటి ఎలక్షన్లో మరి ఇద్దరు కుమ్మక్కయ్యి మరి కేసీఆర్ గారిని అనగదొక్కాలన్న ఉద్దేశంతో కుట్రలు జరుగుతున్నాయి కనుక మరి కల్వకుంట్ల కవిత గారిని అరెస్టు చేయకపోతే మరి ఉద్యమం నుండి పోరాడిన నాయకురాలు కనుక ఆమెతో పాటు మహిళలు అందరూ తరలి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరి ఇలాంటిది మళ్ళా జరగకుండా మరి కవిత గారిని త్వరలో విడుదల చేయాలని కోరుకుంటూ మరి ఉద్యమం అప్పటి వరకు ఆగదని తెలియజేస్తున్నాం. చౌటుప్పల్ ప్రీమియర్ లీగ్ సిపిఎల్ టోర్నమెంట్ స్పాన్సర్స్ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ తాండూరు వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు, పబ్బు రాజుగౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులచే టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్ ప్రీమియర్ లీగ్ సిపిఎల్ టోర్నమెంట్ స్పాన్సర్ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు, పబ్బు రాజుగౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులచే టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయ దేవేందర్, ఉబ్బు వెంకటయ్య, కేతరాజు అచ్చయ్య, బొబ్బిళ్ల మురళి, కామిశెట్టి భాస్కర్, కాసర్ల శ్రీనివాసరెడ్డి, సందగల్ల సతీష్ గౌడ్, పోలోజు శ్రీధర్ బాబు, రావుల స్వామి, మోదుగాల రమేష్ గౌడ్, పందుల రాజేష్, ఈపా వెంకటేష్, చామకూర యాదయ్య, భక్తుల లింగస్వామి, సురగిరి శ్రీనివాస్ గౌడ్, చింతల సాయిలు, ఆలే చిరంజీవి, తూర్పునూరు నరసింహగౌడ్, జ్ఞానేశ్వర్, కందగట్ల చరణ్, తూర్పునంటి రవి, ఆవుల యేసు, తూర్పునూరు రవిగౌడ్, వాలికి దిలీప్, ఎజాజ్, ఆర్గనైజర్లు సురుయు మహేష్ గౌడ్, కేతరాజు మహేష్, కేతరాజు శ్రీకాంత్, అబ్దుల్ సమ్మద్, ఫ్రాన్సిస్ ఎర్సర్స్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు శనివారం రాత్రి పొన్నం వాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు శనివారం రాత్రి పుణ్యవాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. నివాస వృక్ష సాధునం అంటూ ఆశ్రితులకు కల్పవృక్షము తానే అని భగవానుడు పేర్కొనుట కల్పవృక్ష వైభవం సూచిస్తుంది. పరమాత్మయే పొన్నవృక్ష నీడలో విహరించి ఆనందింపజేయట ఒక బృందావన లీల. బృందావనంలో గోపికలు రాత్రి వేళల్లో పొన్న చెట్టు నీడలో చంద్రకిరణముల మధ్య మధుర మనోహర మూర్తియంగు శ్రీకృష్ణ పరమాత్మను చేరి దర్శించి ఆనందించు గొప్ప మనోహర సన్నివేశము ఈ పునవాహ సేవలో దర్శింపవచ్చు. ఈ పుణ్యవృక్ష నీడలో భగవాను దర్శింపజేసిన తీరు నేటికి ఆనందదాయకమై ఉన్నది. శ్రీమద్ భాగవతంలో వీక్షరంతుతం మనశ్చక్రే అంటూ వ్యాస భగవానుడు పుణ్యవృక్ష నీడలో శ్రీకృష్ణ పరమాత్మ జరిపిన లీలల్లోని ప్రత్యేకతను సూచించుట భక్తుల పాలిట కల్పవృక్షముగా ఈ పునఃవాహన సేవలను ఆలయ అర్చకులు వివరించారు. ఈ అలంకరణంలో ఆలయ మాడవీధుల్లో స్వామివారు విహరిస్తూ భక్తులకు అనుగ్రహించారు. అనంతరం వేద పండితుల ఎదుర్వేద పారాయణాలతో మూర్తి మంత్రాలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఉత్సవమూర్తిని సేవించుకొని భక్తకోటికి భగవాను శుభాశీస్సులు అందజేశామని వేడుకొనుచు ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారి సేవలు నిర్వహించారు. రేపు ఉదయం స్వామివారు గోవర్ధనగిరిధారి అలంకరణ సేవలో భక్తులకు దర్శనమియనున్నారు.
స్వర్గలోకపు దర్శనం భూలోకంలో మన భాగ్య విశేషం చేత జరుగుతోంది. భగవద్ వైభవాన్నంత తేషాం ప్రథమతః ఋగ్వేద ప్రియ ఋగ్వేదం అవధారయ. ఈ ఋగ్వేదం మొదటి వేదం. ఈ వేదాన్ని ఎవరు శ్రద్ధగా వింటారో వారందరికీ కూడా అన్ని మంచి పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. నిశ్శబ్దాన్ని పాటిస్తూ వేద మంత్రాలను వినాలి. శనివారం పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ షేర్లింగంపల్లి తారానగర్లో చౌక దుకాణాన్ని తాత్కాలికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడారు. శనివారం పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ షేర్లింగంపల్లి తార్నగర్లో చౌక దుకాణాన్ని తాత్కాలికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ సరుకులు పంపిణీ సరిగ్గా చేయకపోవడమే గాక రేషన్ షాప్ నిర్వహణ సరిగ్గా లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో 436 చౌక దుకాణాన్ని తాత్కాలికంగా సీల్ చేసినట్లు వివరించారు. నెలల తరబడి షాప్ తీయడం లేదని కొందరు స్థానికులు సైతం ఫిర్యాదు చేసినట్లు రఘునందన్ వివరించారు. రేషన్ నిర్వహణ అస్తవ్యస్తం కావడంతో కనీసం తనిఖీకి కూడా అవకాశం లేకపోవడం వల్ల చౌక దుకాణాన్ని సీల్ చేసినట్లు చెప్పారు. నా పేరు రఘునందన్ మాచన, మరో డీటీ హెచ్ రవీందర్ నాయక్. ఈరోజు షేర్లింగంపల్లి తారానగర్లో చౌక దుకాణాన్ని తనిఖీ చేయడం జరిగింది.
ఈ చౌక దుకాణాన్ని డీలరు అసలు ఎప్పుడు తీస్తుండో ఎప్పుడు తీయట్లేదో తెలియని పరిస్థితి ఉంది. అంతేకాకుండా నెలల తరబడి కూడా తీయట్లేదన్న ఫిర్యాదు అందింది. దీని మీద 2-3 రోజుల నుంచి విచారణ చేసాం, అయినా డీలర్ అందుబాటులో లేడు. ఈరోజు కూడా చౌక దుకాణానికి వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, అందుబాటులో లేడు. ఆ నేపథ్యంలోనే మరి లోపల నిల్వలు కరెక్ట్ ఉన్నాయా లేవా అని కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు తాత్కాలికంగా ఈ చౌక దుకాణాన్ని 346 సారానగర్ సేలింగపల్లి ఈ దుకాణాన్ని తాత్కాలికంగా సీల్ చేసేసి వేరే వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ తరవు ఎంక్వైరీ కోసం అని చెప్పేసి ఈరోజు సీల్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ పకడ్బందీగా ఎవరైనా ప్రజలు కూడా ఫిర్యాదు చేస్తే వాళ్ళ చేసిన ఫిర్యాదు మీద కూడా స్పందించి గట్టి చర్యలు తీసుకుంటాం. డీలర్లు ఎవరైనా సరే చౌక దుకాణాలు ఇష్టం వచ్చినట్టు నిర్వహిస్తే మాత్రం డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తాము. కావున ప్రజా పంపిణీని ప్రసారం చేయకండి, ఓ బాధ్యతతో నిర్వర్తించండి. ఎందుకంటే చౌక దుకాణం అనేది సేవ, ఇలాంటి బిజినెస్. మీరు కనీసం ఆ వారం 10 రోజులు కూడా రేషన్ సరిగ్గా నిర్వహించకపోతే ప్రజలకు ఏం జవాబు చెప్తాం? అందుకోసమని ప్రజల నుంచి ఫిర్యాదు రాకుండా సమర్థవంతంగా నిర్వహించండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జేపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ చైతన్య జూనియర్ కళాశాల అన్సారీ కాలనీ నల్గొండ వారి సౌజన్యంతో విద్యార్థులందరికీ పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జేబీఎస్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ చైతన్య జూనియర్ కళాశాల అన్సారీ కాలనీ నల్గొండ వారి సౌజన్యంతో విద్యార్థులందరికీ పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకోవాలని, అందరూ 10కి 10 జీపీఎస్ సాధించాలని, పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ మంచి చదువుతోనే జీవితాలు మారుతాయని తెలియజేశారు. జేబీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ నిర్మల్ రెడ్డి మరియు లెక్చరర్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ బొజ్జా కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప లక్ష్యాలు పెట్టుకుని లక్ష్య సాధనతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నాగిరెడ్డి శ్రీనివాస్, నరసింహారెడ్డి, సంపత్ కుమార్, కరుణాకర్ రెడ్డి, అధ్యాపకురాళ్ళు రూపా, రేణుక, ప్రతిమ, రత్నమాల, విద్యార్థి సంఘం నాయకులు, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరు సునీల్ కుమార్, కిన్నెర సిద్ధు, చందు తదితరులు ఉన్నారు. విద్యార్థి సంఘం తరఫున రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ గారు మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ కిరణ్ కుమార్ గారు మరియు విద్యార్థి బృందం ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబీఎస్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. వారు మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి వారు చాలా సూచనలు సలహాలు ఇచ్చారు. అందుకు పాఠశాల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా వారు మా విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మా విద్యార్థులకు ఇతర అనేక సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి
ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. మరి ఈ కార్యక్రమానికి ప్యాడ్ల పంపిణీ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ గారు మరియు ఇతర అధ్యాపక బృందం అందరూ కూడా మరి విద్యార్థులకు పరీక్ష సమయంలో పరీక్ష సామాగ్రిని అందజేస్తూ వాళ్ళు మంచి ఫలితాలను సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సహకరించి మరి విద్యార్థులను మంచి ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరి అదే లక్ష్యంతో విద్యార్థి సంఘంగా ముందుకు వస్తున్నటువంటి కట్టెల శివ గారికి మరి ఈనాటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరి సార్ గారికి మరియు శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేడు నల్గొండ జిల్లా మున్గోడు రోడ్ నందు ప్రభుత్వ జేబీఎస్ పాఠశాల నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి విద్యార్థులకు మరి ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు హెడ్ మాస్టర్ హెచ్ఎం నిర్మల్ రెడ్డి సార్ కానీ అదేవిధంగా ఉపాధ్యాయ బృందము, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ లెక్చరర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి బొజ్జ కిరణ్ కుమార్ గారు వచ్చి విద్యార్థులను ఉద్దేశించి మరి ప్రధానోపాధ్యాయులు కానీ అదేవిధంగా ముఖ్య అతిథి విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో మంచి పొజిషన్లో ప్రతి ఒక్కరు విద్యతోనే సాధిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరూ మరి జేబీఎస్ పాఠశాలల పేరు నిలబెట్టే విధంగా 10/10 జీపీఏ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని మరి విద్యార్థులకు మరి సూచనలు చేయడం జరిగింది. భవిష్యత్తులో మరి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మరి పూర్వ విద్యార్థులుగా మళ్ళీ 15-20 సంవత్సరాల తర్వాత వచ్చి మరి ఈ స్కూల్ని అభివృద్ధి పదంలో నడపాలని, వారు ఒక మంచి పొజిషన్ ఉంటే మరి కింది నుంచి వచ్చే తరగతుల విద్యార్థులు వారు చూసి ఇంకా వారు కూడా పై స్థాయిలో మరి వాళ్ళు రావడానికి కృషి చేస్తారు. కావున విద్యార్థులు మరి అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు సమర్పించి పోరాడడం అన్నది కావున బాగా చదువుకోవాలని మరి ఈనాటి విద్యార్థులకు తెలియజేసి భవిష్యత్తులో జేబీఎస్ స్కూల్లో ఎప్పుడైనా కానీ మా ఎస్సీ ఎస్టీ విద్యాసంఘ పక్షాన వాళ్ళకి అండదండలుగా సహకారంతో ఉంటామని సందర్భంగా తెలియజేసి జేపీ. సార్ చాలా మీరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై బైఠాయించారు, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేసీఆర్ తిరుగుతూ రైతులను మమేకం చేస్తున్నాడని, ఆయనను దేశస్థాయిలో ఎదగకుండా ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకటే ఈడీ ఐటీ దాడులు చేస్తూ అక్రమ అరెస్టులు చేయిస్తూ బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎంపీలను భయభ్రాంతులకు గురి చేస్తూ లోబర్చుకుంటున్నారని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదని, త్వరలో ప్రజలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ నస్పరి శంకరయ్య, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. కళ్యాణ్ జర ఇంకా వారిని కావాలని మోడీ ప్రభుత్వం కేసీఆర్ గారిని ఇలా దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు తిరుగుతూ ఉన్నాడు, రైతులందరినీ మమేకం చేస్తూ ఇలా దేశ స్థాయిలో మోడీని పడగొట్టాలంటే ఈ దద్దమ్మ రాహుల్ గాంధీ తోటి కాదనే ఉద్దేశంతో ఎక్కడైతే కేసీఆర్ దేశంలో తిరుగుతాడనే దుర్బుద్ధితోటి అలా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో లోపాయకారిగా ఒప్పందమై ఎన్నికలకు ముందు బండి సంజయ్ని మార్చి లోపాయకారిగా ఓటులు బదిలీ చేస్తూ ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇక్కడ బరగొట్టి దేశ స్థాయిలో కూడా ఇలా కేసీఆర్ను ఇలా ఎదుర్కొన్నా చేయడం ఉద్దేశంతో ఇవాళ
ప్రతి బీఆర్ఎస్ ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ బలమైనటువంటి నాయకత్వాన్ని ఇలా రెండు పార్టీలు ఇలా డబ్బులకు విచ్చలు కోట్లాది కోట్ల రూపాయలు జనాన్ని ఈడీ సిబిఐ పేరుతో ఇలా బెదిరిస్తూ ఇలా వాళ్ళ పార్టీలో లోపరుచుకొని వెంటనే ఇలా టికెట్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఇలా కేసీఆర్ గారిని నైతికంగా దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో వారి కుటుంబం మీద, ఎందుకంటే కవిత కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వీళ్ళను ఆర్థికంగా కేసులలో ఇబ్బందులు వాళ్ళు చేసినట్టయితే వాళ్ళ తెలుగు రావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని ఇలా లేకుండా చేయాలని ఒక దుర్బుద్ధం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతం ఉద్యమాలు కమ్యూనిస్టు గడ్డ, అటువంటి గడ్డ, ఇది పోరాటాల గడ్డ, తెలంగాణ గడ్డ. ఎంతైతే మీరు వేధింపులకు గురి చేస్తారో అంతే ఎత్తుతోటి బంతిని ఏ విధంగా అయితే గోడ కొడితే అదే వేగంగా తిరిగి వస్తుందో ఇలా కేసీఆర్ కూడా అదే వేగంగా ప్రజలలో ఉవ్వెత్తున తెలంగాణను ఏ రకంగా అయితే సాధించడమో మోడీని మెడలు వంచి నేను గజ్జె దించేదాకా ఇలా కేసీఆర్ గారు ఇలా మడమ తిప్పడని, ఆ విధంగా ఇలా ప్రతి కార్యకర్త కంకరమద్దలై పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇలా మద్దతు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా ఇలా బీజేపీలో చేరితే వాళ్ళు పునీతులు అయిపోతారు, పరిశుద్ధులు అవుతారు. ఇలా వాళ్ళ పార్టీలో లేని వాళ్ళంతా ఇలా ఎక్కడైనా చూడండి, ఏ రాష్ట్రంలో చూడండి, ప్రతిపక్ష పార్టీల మీద ఈడీ దాడులు, సిబిఐ దాడులు. మరి బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు వేరే పార్టీలలో కూడా ఇలా కోట్లాది రూపాయల కుంభకోణాలు చేసిన వాళ్ళు వాళ్ళ పార్టీలో పోగానే ఇలా కేసులు ఏ రకంగా మాఫీ అవుతాయి. ఇంతెందుకు వాళ్ళ సొంతం ఇలా బీజేపీ పార్టీని పెద్ద చేసినటువంటి అద్వానీ, మురళీ మనోహర్ జోషిని కూడా ఇలా రాష్ట్రపతి అవకాశం వాళ్ళకు వస్తే రాకుండా సుప్రీంకోర్టు అప్పుడే కేసు బయటకు తీసుకొచ్చి ఆ కేసు ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళకు రాష్ట్రపతి పదవి ఇవ్వకుండా ఇవాళ ఈడీని కానీ సుప్రీంకోర్టును కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తన చేతిలో పెట్టుకొని ఇలా మోడీ, అమిత్ షా ఏదైతే ఉన్నారో ఇలా దేశంలో ఉన్నటువంటి దోచుకున్న బ్యాంకులను దివాలా తీసినటువంటి దొంగలకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ ఇలా దేశాన్ని, ఇలా ప్రభుత్వాన్ని లూటీ చేస్తూ ఇలా దొంగలాగా, ఇలా దోపిడీదారులాగా ఇలా ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులను వేధింపులకు గురి చేస్తూ, కక్షలకు గురి చేస్తూ ఉన్నారు. ఇటువంటి విషయాన్ని అందరూ ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కానీ నాయకులారా, మీరు ఏదైతే పదవులు అనుభవించి 10 సంవత్సరాలు పదవులను అనుభవించి ఇలా పార్టీకి ద్రోహం చేసి కష్టకాలంలో తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి పోతా ఉన్నారు. ఖబర్దార్, రాబో కాలంలో మీకు ప్రజలు మీరు వెనుపోటు వచ్చిన వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు. మోడీ మీ ఆటలిగా సాగవని దానికి ఎల్లవేళ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కంకణబద్దులై ప్రాణాలకు తెగించైనా ఇలా కేసీఆర్ కుటుంబాన్ని, తెలంగాణ పార్టీని, తెలంగాణ రైతాంగాన్ని మేము సాధించుకుంటామని గుర్తు చేస్తాం. సూర్యాపేట జిల్లా కోర్టు నందు శనివారం నాడు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య ఆధ్వర్యంలో పులిహోర మరియు మజ్జిగ పంపిణీ చేయడం హర్షణీయమని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ అన్నారు. కోర్టు ఆవరణలో ఇమ్మడి సోమనర్సయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోర్టు నందు శనివారం నాడు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ఆధ్వర్యంలో పులిహోర మరియు మజ్జిగ పంపిణీ చేయడం హర్షణీయమని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ అన్నారు. కోర్టు ఆవరణలో ఇమ్మడి సోమనర్సయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇమ్మడి సోమనర్సయ్యకు అభినందనలు తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మీలా వంశీ పులిహోర మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులు ప్రశాంతి, శ్రీనివాణి, సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొండ్రాల అశోక్, ప్రధాన కార్యదర్శి పులబోయిన నర్సయ్య, ట్రెజరర్ రాచకొండ యాదగిరి, పలువురు న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం మాదిగ జేఏసీ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ చైర్మన్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం మాదిగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాదిగ జేసీ చైర్మన్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేయకుండా అనేక కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ మాదిగలను అన్ని రంగాలలో ఎదగనీయకుండా చేసిందని విమర్శించారు. మాదిగలకు జనాభా తమాషా ప్రకారం విద్యా, వైద్యం రంగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలు సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. మాదిగలంతా తమ హక్కుల సాధనకై ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగల జర్నలిస్టుల జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఎడ్వర్డ్,
యూత్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బొజ్జ సంజయ్, మాదిగ జేఏసీ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడు జేఫన్య, యూత్ అధ్యక్షులు బెజవాడ శ్రవణ్, కోదాడ అధ్యక్షుడు నూకపంగు ఈదయ్య, హుజునగర్ అధ్యక్షుడు రామ్ సైదులు, న్యాయవాదుల జేఏసీ సంఘం అధ్యక్షుడు మామిడి మట్టయ్య, బచ్చలకూరి జానయ్య, గరిడేపల్లి ఎంపీటీసీ గడప ఇసాక్, కొండమీద వెంకన్న తదితరులు ఉన్నారు. అన్నపూర్ణ నిత్యాన్నదాన సేవ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం చేస్తున్న మల్సూర్ నాయక్ సేవలకు పీవీసీ శర్మ అభినందనలు తెలిపారు. ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించి 10 మంది పేదలకు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తున్న మల్సూర్ నాయక్ ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా మల్సూర్ నాయక్ మాట్లాడారు. అన్నపూర్ణ నిత్యాన్నదాన సేవ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం చేస్తున్న మల్సూర్ నాయక్ సేవలకు పీవీసీ శర్మ అభినందనలు తెలిపారు. ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించి 10 మంది పేదలకు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తున్న మల్సూర్ నాయక్కు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా మల్సూర్ నాయక్ మాట్లాడుతూ పేదలకు తన వంతు సహాయం చేయాలనే ఆశయంతో అయ్యప్ప స్వామి ఆశీస్సులతో తాను నిత్యాన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. తన పొలంలో పండించిన బియ్యంతో తన శక్తి మేరకు అనాథలకు పేదలకు అన్నదానం చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాచితాండా మాజీ సర్పంచ్గా రవినాయక్, మొగ్గయ్యగూడెం మాజీ సర్పంచ్ నాగు నాయక్, హైరావతి, రాజేష్ నాయక్ తదితరులు ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా శ్రీ అన్నపూర్ణ నిత్య అన్నదాన సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ మల్సూర్ నాయక్ గారు ఇవాళ చేసేటువంటి కార్యక్రమంలో చాలా దిగ్విజయంగా జరుగుతున్నది. ముఖ్యంగా అన్ని దానముల కంటే అన్నదానం మించింది ఏమీ లేదు. ఇవాళ ప్రతి పేదవాడికి కూడా ఆహారం దొరక్క రోడ్డున ఉంటూ కనీసం బిచ్చమెత్తుకుంటూ ఉన్నటువంటి ఈ రోజుల్లో అన్నదానం అనేది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత వీరికి పాపం వీరి యొక్క సేవా దృక్పథానికి నేను సంతోషిస్తున్నాను. ఇవాళ ఈ సంకల్పం వారికి రావడం కూడా చాలా మా అదృష్టం అనుకోవాలి. ఈ సూర్యాపేట పట్టణంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈ విధంగా ఒక ముఖ్యంగా కొంచెం అన్నం పెట్టేవాళ్ళు, ఇప్పుడు అమ్మ అయినా అన్నం పెడుతుంది పిల్లలకి, కానీ ఈ విధంగా మనం సేవా దృక్పథంతో చేసేటువంటి ఈ యొక్క ఫౌండేషన్ దినదినాభివృద్ధి చెందాలని ఆ యొక్క భగవంతుడిని మనసావాచా కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వారికి ఇవాళ మనం దానము అనేది కాదు, స్వచ్ఛందంగా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ యొక్క ఫౌండేషన్ కి ఇవాళ వస్తు రూపేణా కానీ ద్రవ్య రూపేణా కానీ ఇచ్చినట్లయితే ఇవాళ 10 మందికి ఇవాళ ఎంతో మందికి కూడా ఉపయోగపడేటువంటి అన్నదానం చేయడానికి ముఖ్యంగా వారు ముందుకు వస్తున్నారు. వారి ట్రస్ట్ ద్వారా ఈ విధంగా ఇంకా డెవలప్ కావాలని చెప్పేసి నేను మా సుధాకర్ పీవీసీ తరఫున కూడా నేను మనసావాచ కోరుకుంటున్నాను. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నేను శ్రీ రాజమాత దేవి అమ్మగారి భక్తుణ్ణి. 14 సంవత్సరాలు దీక్ష తీసుకున్నాను. అయితే ఆ దీక్ష కాలంలో నేను భజన కళాకారుని, కోలాట మాస్టర్ని, అదేవిధంగా చుట్టుపక్కల 3 గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా పేదవారిని చూసి నా కళ్ళలో నీరు వచ్చేది. ఒకప్పుడు మాకు కూడా నేను మా నాన్నకు నేను ఒక్కనే 3 ఎకరాల ల్యాండ్ ఉంది మాకు. కానీ ఒకప్పుడు బోరు నీళ్ళు లేక మాకు తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో అలాంటప్పుడు నేను కూడా అక్కడ ఇక్కడ రోడ్ల మీద భిక్ష పెడితే నేను కూడా ప్లేట్ పట్టుకొని తిన్న పరిస్థితులు ఆ రోజులు కూడా ఉన్నాయి. అవి చూసి ఇలాంటి కార్యక్రమాలు ఆ దేవుని అనుగ్రహంతో నేను కూడా చేయాలని, పేదవాళ్ళని సహాయం చేయాలనేసి ఆ దేవుడు అమ్మగారు నాకు ఆశీస్సులతో నాకు ఒక బోరు పడ్డది. ఆ బోరు ఆ పొలంలో పండించి బియ్యము ఈ రోజు ఆ బియ్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అదేవిధంగా పేదవాళ్ళు ప్రతి ఒక్క పేదవాళ్ళని నిత్య 365 రోజులు మినిమం రోజుకు 10 మందినైనా నేను భోజనం ఏర్పాటు చేసి పెట్టాలనే సోమతతోటి నేను ఈ సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఆ హరిహరపుత్రుడు నా కళ్ళకొచ్చి చెంగునూరులో పడుకున్నప్పుడు కళ్ళకొచ్చి నువ్వు ప్రతి ఒక్క పేదవాళ్ళని ఇక ఇలా అన్నం పెట్టాలని అయ్యగారి యొక్క రూపంలో వచ్చి నాకు చూపించారు. అది చాలా చాలా మహా అద్భుతమైన కళ. అది చూపించిన నెక్స్ట్ రోజు నేను స్వామివారి దర్శనానికి వెళ్తుంటే నాకు 2 సార్లు దర్శనం అయింది. ఇది నాకు ఈ జన్మలో చాలు.
ప్రత్యేక తెలుగు రాష్ట్రం కొరకు 45 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు 127వ జయంతిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్లో జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రతాపని చక్రధర్, సునీత ప్రతాపని మణితేజ, లక్ష్మీ ప్రసన్న సహకారంతో వాసవి ఎన్ఆర్ఐ క్లబ్, సీనియర్ సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పెరుగన్నం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ ఆఫీసర్ తోట శ్యాంప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కొరకు 45 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు 127వ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్స్లో జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రతాపని చక్రధర్, సునీత ప్రతాపని మణితేజ, లక్ష్మీ ప్రసన్న సహకారంతో వాసవి ఎన్ఆర్ఐ క్లబ్, సీనియర్ సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పెరుగన్నం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ ఆఫీసర్ తోట శ్యాంప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ వాసవి క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చుటకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మద్రాసు నుండి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని కోరుతూ ఆనాడు పొట్టి శ్రీరాములు 45 రోజుల పాటు ఆభరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్, ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య, ఆర్సీ మిరియాల వెంకటేశ్వర్లు, జెడ్సీ పసుమర్తి కృష్ణమూర్తి, బలిదే శ్రీనివాస్, ఐపీసీ గుండా ఉపేందర్, వాసవి ఎన్ఆర్ఐ అధ్యక్షులు తల్లాడ శ్రీను, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు తల్లాడ కృష్ణమూర్తి, ఆర్ఎస్ కొత్త రామనర్సయ్య, చింత వెంకన్న, మహంకాళి సోమయ్య, యామ రామూర్తి, శ్రీరంగం రాము, కందిబండ సూరయ్య, గుండా అశోక్, మంచాల పురుషోత్తం, నేరల్ల సాయి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఒక అరకిలో కేక్ పెట్టేసి పెట్టు. శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారికి పొట్టి శ్రీరాములు గారికి పొట్టి శ్రీరాములు గారికి వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకి. రైట్ జై వాసవి ఈరోజు ఇంటర్నేషనల్ రవిచంద్ర గుప్తా గారి ఆదేశాల మేరకు మన సూర్యాపేటలో వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ తరఫున మరియు సీనియర్ సిటిజన్ క్లబ్ తరఫున ఫ్రూట్ కటింగ్, అల్పాహారం, చలివేంద్రం ఏర్పాటు చేయడం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మన ఐఎన్పి రవిచంద్ర గారు పిలుపునిస్తున్న సందర్భంలో బ్రహ్మాండంగా మరి వేసవి సెలవుల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి సూర్యాపేటలో ఎన్ఆర్ఐ క్లబ్ వారు మరి ఈరోజు మార్కెట్ యార్డ్లో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. మరియు సీనియర్ సిటిజన్స్ క్లబ్ వారు ఆధ్వర్యంలో కూడా ఇవి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ సేవలో భాగంగా ముందుగా పళ్ళ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి దాతలుగా మరి మా అల్లుడు మణితేజ, అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న, ప్రతాపని చక్రధర్, సునీత వారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ V104A సూర్యాపేటలో ఉన్నటువంటి వాసవి ఎన్ఆర్ఐ కపుల్స్ ఫ్యామిలీస్ కపుల్స్ క్లబ్ మరియు సీనియర్ సిటిజన్ క్లబ్ ఇద్దరి ఆధ్వర్యంలో ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 127వ జయంతి సందర్భంగా మన స్థానిక కూరగాయల మార్కెట్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. వారికి మెయిన్గా దీనికి స్పాన్సర్గా ఉన్నటువంటి మాజీ జెడ్సీ
ప్రతాపన చక్రధర్ మరియు వారి యొక్క మిసెస్ మాడి వనిత ప్రెసిడెంట్ అయినటువంటి సునీత గారు, వారి యొక్క కుమారుడైనటువంటి మణితేజ మరియు లక్ష్మీప్రసన్న గారికి దాతలుగా వ్యవహరిస్తున్నందుకు ఒకసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయుర్వేదాలు ఇచ్చి ఇలాంటి చలివేంద్రాలు కంటిన్యూస్ 4 నెలలు నడపాలని కోరుకుంటూ ఇదే విధంగా అందరూ స్పాన్సర్స్ వచ్చి మజ్జిగ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై వాసవి. తమ కూతురు జ్ఞాపకార్థంగా ప్రవస్తిక ఫౌండేషన్ ఏర్పాటు చేశామని ఫౌండేషన్ చైర్మన్ కవిత గిరిధర్ తెలిపారు. పాప ప్రథమ వర్ధంతి సందర్భంగా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఫ్యాడ్, పెన్ను, పెన్సిల్ అందజేయడం జరిగిందని తెలిపారు. శనివారం ప్రవస్తిక ఫౌండేషన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రవస్తిక ఫౌండేషన్ చైర్మన్ కవిత గిరిధర్ మాట్లాడుతూ మా కూతురు జ్ఞాపకార్థంగా ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, ఈరోజు మా పాప ప్రథమ వర్ధంతి సందర్భంగా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఫ్యాడ్లు, పెన్ను, పెన్సిల్, కిట్స్, బిస్కెట్ అందజేయడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రదీప్ సామేల్, గౌతమ్, నరసింహ, శ్రీకాంత్, ప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై పగుమన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు. మిర్యాలగూడ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల నిరసన. హుజూర్నగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన. సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ ఏర్పాటుకి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు. హాస్పిటల్ సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన. చాటుపల్ ప్రీమియం లీగ్ సిపిఎల్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి. కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. ప్రజా పంపిణీని ప్రహసనం చేస్తే డీలర్షిప్ రద్దు చేయడం ఖాయమన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్. చైతన్య జూనియర్ కళాశాల అనుసహరి కాలనీ నల్గొండ వారి సౌజన్యంతో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా ఆలేరులో రాస్తరోకో. ఇమ్మడి సోమనరసయ్య ఆధ్వర్యంలో పులిహోర మజ్జిగ పంపిణీ హర్షణీయమన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్. కేంద్ర ప్రభుత్వం మాదిగలను విస్మరిస్తుందన్న పిడమర్తి రవి. అన్నపూర్ణ నిత్యాన్నదాన సేవ ఫౌండేషన్ సేవకులకు అభినందన తెలిపిన పీవీసీ కంపెనీ శర్మ. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా చలివేంద్రము ప్రారంభం. కవిత గిరిధర్ కూతురు జ్ఞాపకార్థం ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రవస్తిక ఫౌండేషన్ ప్రారంభోత్సవం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.